ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దేవి భాగవతంలో నిన్న సూతమహామునిని సౌనకుడు ఆయన ఏమేమి వివరిస్తున్నాడో, సూతమహాముని ఎలాంటివాడో, ఎంతటి విశిష్టతలు కలవాడో చెప్పి ఉన్నారు. ఈరోజు దేవి భాగవతమందలి స్కందముల వివరణంట. ఎన్నెన్ని స్కందాలున్నాయి, వాటి వివరణ గురించి ఇప్పుడు చదువుకుందాం. ఇచ్చటనున్న మహాత్ములు వేదములు వలె పుణ్యప్రదమైన శ్రీదేవి భాగవతమును గూర్చి ప్రశ్నించుట నా అదృష్టము. నేను ధన్యుడను. నేనిప్పుడు వేదార్థ సమానమైన శ్రీదేవి పురాణమును చెప్పెదను. ఓ మునులారా, పరమయోగులకు ముక్తినిచ్చు శ్రీ మద అఖిలాండేశ్వరి లలితాదేవి యొక్క పాదపద్మములకు నమస్కరించి నవరస భరితమగు దేవి భాగవత పురాణమును మీకు చక్కగా వివరించుదును. అన్ని వేదములందు ఆదిశక్తిగా, కోరికల నిచ్చునదిగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధుల నొసంగుగాక. తన మాయాశక్తిచే సకల ప్రపంచములను సృష్టించి పెంచిలై ఇంపు చేయుచు లీలా వినోదమును చూపుచున్న విశ్వమాతను మనస్సులో స్మరించెదను. బ్రహ్మ విష్ణువు నాభి కమలముల నుండి పుట్టి వాని ప్రేరణచే సృష్టిని ప్రారంభించెను కనుక బ్రహ్మ పరాధీనుడు, స్వతంత్రుడు కాదు. విష్ణువు నకాధారము శేషుడు కనుక అతడును సృష్టికాధారమని చెప్పజాలము. మహాసముద్ర జలమునకు పరదేవతయే ఆధారము కావున ఆ తల్లినే శరణు వేడుకొనుచున్నాను. బ్రహ్మ నిద్రలోనున్న విష్ణువును చూచి ఏ దేవిని ప్రసన్నురాలుగా చేసుకొనచో దయామృత తరంగిణియగునామెను శరణుజొచ్చుచున్నాను. సగుణ నిర్గుణ స్వరూపిణి ముక్తిదాయిని అగు ఆ తల్లిని ధ్యానించి సంపూర్ణ దేవి భాగవత పురాణమును మీకు చెప్పెదను. మునులారా, శ్రద్ధగా వినుడు. ఈ దేవి భాగవత పురాణము పుణ్యప్రదము, ఉత్తమోత్తమము. దీనిలో 18,000 శ్లోకములు, 12 స్కందములు, 318 అధ్యాయములు కలవు. ఈ పురాణమును చెప్పినవాడు వ్యాస మహర్షి. మొదటి స్కందములో 20, రెండవ స్కందమున 12, మూడవ స్కందమున 30, నాలుగవ స్కందమున 25, ఐదవ స్కందమున 35, ఆరవ స్కందమున 31, ఏడవ స్కందమున 40, ఎనిమిదవ స్కందమున 24, తొమ్మిదవ స్కందమున 50, 10వ స్కందమున 13, 11వ స్కందమున 24, 12వ స్కందమున 14 అధ్యాయములను కలవు. ఇందు సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితములు కలవు. పరదేవత నిత్య నిర్గుణ శివస్వరూపిణి, విశ్వాధార, యోగగమ్య. ఆమెయే పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె రూపాంతరములే మహాకాళి, లక్ష్మీ, సరస్వతులు. అట్టి రూపముల దాల్చు లక్షణమునే సర్గమని చెప్పుదురు. ఆ 3 శక్తుల వలననే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించిరి. వీరు సృష్టి స్థితి లయములను ఒనర్చుచుందురు. ఈ 3 మూర్తుల వృత్తాంతమును ప్రతి సర్గమందురు. సూర్యచంద్ర వంశరాజుల చరిత్రను తెలుపుట వంశమనమడును. స్వయంభువాది మనువుల వంశ జీవితకాల పరిమాణములను వర్ణించుట మన్వంతరము. ఆ మనువుల వంశ కథలను తెలుపు వంశానుచరితము. ఈ 5ను పురాణములకుండవలసిన లక్షణములు. వ్యాస మహర్షి మహాభారత కథను 1,25,000 శ్లోకములతో రచించెను. మహాభారతమును వేదసారమనియు అందురు అని సూతుడు చెప్పగా సౌనక మహర్షి ఇలా అడుగుచున్నారు. ఓ సూత మహాముని, ఆ పురాణములు మొత్తము ఎన్ని? వాటి పేర్లు వినగోరుచున్నాము అని. పూర్వము బ్రహ్మ మాకిచ్చిన చక్రమిక్కడకు వచ్చుసరికి శిథిలమై పడిపోయినది. అందుచే నీ క్షేత్రము నైమిషమని ప్రసిద్ధి చెందినది. సత్యయుగము వచ్చు వరకు మేమిక్కడనే యుందుము. మేమే ఏకాగ్రచిత్తముతో పురాణమును వినగోరుచున్నాము. నీవు శ్రీదేవి భాగవతమును మాకు వినిపించి దీర్ఘాయుష్కుడవై జీవింపుము.
పవిత్రమై సమస్త కోర్కెలను తీర్చునట్టి భగవతికి సంబంధించిన శ్రీ దేవీ భాగవతమును మాకు దయతో వివరింపుమనియు సౌనుకాదులు సూతమహామునిని ప్రార్థించిరి. అంతటా సూతడిట్లు పలికెను. స్కందముల గురించి తెలుసుకున్నాం రేపటి రోజున సూతమహాముని పురాణముల గురించి వ్యాసం గురుదేవుల గురించి చెప్తున్నారు. అది రేపటి వీడియోలో చదువుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.